రాజ్ తరుణ్ ఇష్యూలో మనకి బాగా వినిపించే పేరు లావణ్య. లావణ్య పలు కేసుల్లో నిందితురాలుగా ఉన్న విషయం మనకు తెలిసిందే. చాలా కేసులు కూడా రన్నింగ్‌లో ఉన్నాయి. అయితే రీసెంట్‌గా కూడా తన మీద ఒక కేసు నమోదైంది. మీకు తెలిసే ఉంటుంది. సో, ఆ విషయం సంబంధించి నిజానికి పూర్వాపరాలేంటి? దాంట్లో డీప్‌గా వెళ్తే ఎటువంటి నిజాలు బయటకొచ్చాయనే విషయం గురించి మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు శేఖర్ భాషా గారు. వారితో మాట్లాడి ఆ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శేఖర్. నమస్తే అండి. ఏంటి శేఖర్, లావణ్య కేసులో వెలుగులోకి వచ్చిన కొన్ని అయితే ఇంకా రాని విషయాలు చాలా ఉన్నట్టుగా తెలుస్తుంది. యాక్చువల్‌గా ఏం జరిగింది? సో రీసెంట్గా మన కొండాపూర్ లిమిట్స్లో, అంటే మన హైదరాబాద్ కొండాపూర్ కాదు, సంగారెడ్డి దగ్గర కొండాపూర్ అనే ఇంకొక విలేజ్ ఉంది. అవును. ఆ కొండాపూర్ లిమిట్స్లో ఈవిడ మందుగొట్టో లేకపోతే మాదక ద్రవ్యాలు సేవించో యాక్సిడెంట్ చేసిన తర్వాత అక్కడ ఆ గ్రామస్తులు ఆవిడని ఆపి ఇది చేయడం, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, పోలీసులు బండిని సీజ్ చేయడం, తర్వాత ఆవిడని రిమాండ్ చేశారో మరి తర్వాత పోలీసులు నెక్స్ట్ రోజు హాజరు కమ్మని చెప్పారు అనుకుంటా. ఆవిడ హాజరు కాకుండా ఉంది. సో అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. జనరల్గా మన పోలీసులు ఇలాంటిది ఏదన్నా ఉంటే సరే కార్లు మందు బాటిళ్ళు ఇవన్నీ కూడా అంటే రైట్ ట్రయల్గా పెట్టుకొని తిరుగుతుంది, నన్ను ఎవడేం చేస్తాడులే అన్నట్టుగా. సో ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఊతే తెలిసిపోతుంది కదా, సో పాజిటివ్ వచ్చింది. అక్కడితో కాకుండా ఆవిడకి ఇప్పుడు డ్రగ్స్ టెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఆవిడ ఆల్రెడీ గతంలో చాలా డ్రగ్స్ కేసులో ఉంది. గతంలో చాలా ఉన్నాయి. ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం ఒకసారి రివైండ్ చేద్దాం. రివైండ్ చేద్దాం అంటే మీకు ఆవిడ మీద ఫస్ట్ ఆవిడ ఖాతా తెరిచింది 2023లో జూన్ 30వ తేదీన నార్సింగి పిఎస్లో ఆవిడ మీద ఒక అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఈవిడ అని చెప్పి కేసు పెట్టింది. ఓకే. సో ఆ అమ్మాయి ఆవిడ ప్రియుడు కలిసి ఇంటిమేట్గా ఉన్న వీడియోలో అమ్మాయి ఫోన్ నుంచి తీసుకొని అవి వాళ్ళ నాన్నకి పంపిస్తాను లేకపోతే ఇంకొకరికి పంపిస్తాను అని చెప్పి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే ఆ అమ్మాయి తట్టుకోలేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఎఫ్ఐఆర్ అయింది. సో అది మొదటి ఎఫ్ఐఆర్. ఇది మీకు జస్ట్ నంబర్ కూడా చెప్తాను ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇది మీరు చెప్పేది ఎఫ్ఐఆర్ నంబర్ 716/2023. ఎవరైనా చూస్తుంటే జస్ట్ ఇది పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసము. 716/2023 నార్సింగి పిఎస్లో ఈవిడ మీద ఇదైనా కంప్లైంట్. ఇది దీంట్లో పెట్టిన సెక్షన్ ఏంటంటే 504, 506 ఐటీ యాక్టివ్ అని. ఓకే. ఇన్ని సెక్షన్లు అమ్మాయిని బెదిరించి బ్లాక్మెయిల్ చేయడం అనేది. బ్లాక్మెయిల్ చేసిన తన హీరోయిన్ కదా? హీరోయిన్ కాదు. సో అయితే ఆ అమ్మాయికి సంబంధించి ఆడియోలు వీడియోలు ఇవన్నీ పెట్టుకొని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసింది. చాలా దారుణమైన ఆ ఫోన్ రికార్డ్స్ అన్నీ కూడా పోలీసులకు సబ్మిట్ చేశారు ఆ నార్సింగి పిఎస్లో. ఓకే. అదే అయిపోయింది, ఒకటో కేసు. అది బ్లాక్మెయిల్ కేసుతో మొదలెట్టింది. తర్వాత అదే సంవత్సరం 2023లో సెప్టెంబర్ 10వ తేదీన 54/2023 ఇది ఎక్కడ అంటే మోకిలా పిఎస్లో రిజిస్టర్ అయింది. ఓకే. మోకిలా పిఎస్లో ఇదేంటంటే డ్రగ్స్ కేసు. ఓకే. సో అప్పట్లో మీరు అందరూ గమనిస్తే వరలక్ష్మి డ్రగ్స్ కేసు, వరలక్ష్మి టిఫిన్ సెంటర్ మన డిఎల్ఎఫ్లో అక్కడ కలకలం రేగింది. అక్కడ డ్రగ్స్ పట్టుకున్నారు పెద్ద ఎత్తున, దాదాపు 44 grams ఎంతో సీజ్ చేశారు. ఇంకా ఆ పైపులు ఇంకా రకాల హడావుడు అంతా ఉండింది. దాంట్లో 12 మందిని ఇది చేశారు. ఆ 12 మందిలో లావణ్య కూడా ఉంది. సో అలా దాంట్లో ఈవిడి మీద పెట్టిన సెక్షన్లు 21C, 22C, NDPS 29, NDPSR ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్లో ఈవిడ మీద ఉన్న సెక్షన్స్. ఇది అంటే ఒక బ్లాక్మెయిల్ కేసు, తర్వాత ఒక డ్రగ్స్ కేసు. తర్వాత మళ్ళీ 2024 జనవరి 10వ తేదీన సైబర్ క్రైమ్లో ఇంకొక కేసు ఈవిడ మీద. ఇది వచ్చి ఎఫ్ఐఆర్ 6858/2024. ఇది కూడా ఎవరినో బ్లాక్మెయిల్ చేసిందనే ఒక కేసు. తర్వాత జనవరి 28, 2024లో ఇది ఈవిడ రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్ దొరికిపోయిన కేసు. దీంట్లో ఇదేంటంటే అప్పటిదాకా డ్రగ్ అబ్యూజర్ కేసు ఫస్ట్ది, ఏది వరలక్ష్మి టిఫిన్స్. ఇది డ్రగ్ పెడ్లింగ్ అంటే డ్రగ్స్ అమ్మడం అనమాట. MDMA ఇటువంటి బ్యాండ్ సబ్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విక్రయించే దీంట్లో ఆవిడ 1500కి ఎక్కడో కొనుక్కొచ్చి ఇక్కడ 6000కి అమ్ముతాం మేము అని చెప్పి అదంతా ఆవిడ మీద ఆ రోజు కంప్లైంట్ అయింది. రిమాండ్ అయింది. దాంట్లో రెడ్ హ్యాండెడ్ దొరికింది కాబట్టి అరెస్ట్ చేసి చెంచల్ కూడా జైలుకి పంపించారు. 45 రోజులు జైల్లో కూడా ఉండొచ్చింది. సో బెయిల్ కూడా 3 సార్లు రిజెక్ట్ అయింది. తర్వాత ఏదో మొత్తానికి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత సో ఇది 4వ కేసు కదా. తర్వాత వెంటనే ఈవిడ వెళ్ళి
దీని నుంచి తప్పించుకోవడానికి ఎలా తప్పించుకోవాలని చెప్పి రాజ్ తరుణ్ మీద కేసు ఫైల్ చేసింది. రాజ్ తరుణ్ నన్ను ఇరికిచ్చాడు దీంట్లో, రాజ్ తరుణ్ నన్ను ఇరికిచ్చాడు అని చెప్పి కొన్నాళ్ళు రాజ్ తరుణ్ మీద రకరకాల కేసులు 493 ఇవన్నీ పెట్టి తిరిగి లేదు తర్వాత నన్ను మస్తాన్ సాయి ఇరికిచ్చాడు అని చెప్పి అంటే ఆవిడ మీద ఎవరైనా సరే ఆవిడకి సంబంధించిన కాల్ రికార్డ్స్ ఏమైనా బయటకు వస్తే లేదు ఇది వాడే చేశాడు, ఎవడొస్తే వాడి మీదే నిందేయడం అన్నమాట. సో ఇలా ఇంకొక కేసు. ఈ తర్వాత ఫిలిం నగర్ పిఎస్లో మాల్వి మల్హోత్రాని బెదిరించింది, బ్లాక్మెయిల్ చేసింది అనే కేసు ఆవిడ నమోదు చేసింది. తర్వాత మాధాపూర్ పిఎస్లో రాజ్ తరుణ్ వాళ్ళ మదర్ రాజలక్ష్మి గారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని తలుపులు దబా బాది వాళ్ళని బెదిరించి చేసిన కేసు. అది మీడియా ముఖ్యంగానే అంత రికార్డ్ అయింది. ఈ తర్వాత ఇది హ్యూమన్ ట్రాఫికింగ్. ప్రీతి అనే అమ్మాయికి డ్రగ్స్ ఇవన్నీ కూడా ఇచ్చి ఆ అమ్మాయిని ఈ వ్యభిచారం అనే రూపులోకి దింపడానికి ట్రై చేసిందని చెప్పి ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్. ఇది 2024 సెప్టెంబర్ 9 మహిళా కమిషన్లో రిజిస్టర్ అయింది ఈ కంప్లైంట్. ఓకే, దీని తర్వాత ఇవన్నీ నేను బయట పెట్టాను ఈ కంప్లైంట్ ఈ అమ్మాయికి సంబంధించి. ఈ అమ్మాయిని తీసుకొచ్చి లైవ్లో కూర్చోబెడదాం అనుకునే టైంలో ఈవిడ ఏం చేసిందంటే నా మీద అటాక్ చేసింది. నేను ఒక చోట ఇంటర్వ్యూ ఇచ్చి కిందకు వస్తుంటే మనుషులతో నా మీద దాడి చేయించి నేను హాస్పిటలైజ్ అవ్వడము, ఒక 4-5 రోజులు హాస్పిటల్లో ఉన్నాను, కాంటినెంటల్ హాస్పిటల్లో. ఆ కేసు కూడా ఆవిడ మీద రిజిస్టర్ అయింది. ఈవిడ తెలివితేటలు చూడండి, ఎవరన్నా సరే ఇప్పుడు మన మీద అటాక్ చేసి ఈవిడే ముందెళ్ళి కేసు పెట్టేస్తుంది అనమాట. నన్ను కొట్టేశారు పోలీసులు అమ్మాయి కదా అని చెప్పి ఫస్ట్ కేసు పెట్టేస్తారు. బట్ తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత ఈవిడే అని చెప్పి తెలిసి ఈవిడ మీద కేసు పెట్టారు. నాది ఎఫ్ఐఆర్ ఆవిడే వచ్చింది, నాకేం పని, నేను ఇక్కడ మీతో ఇంటర్వ్యూ చేసుకుంటున్నాను, అయిపోయింది, కింద మెట్లు దిగి వెళ్తుంటే మీద పడి అయ్యి వెంటనే ఆవిడే ఫోన్ చేసేసి 100కి ఫోన్ చేసేసి ఇగో వీళ్ళని కొట్టేసాడు. నేనే అంటే నీ ఇంటికి వచ్చానా లేకపోతే ఎక్కడికి వచ్చాను, నువ్వే ఎత్తుకుండి ఇక్కడికి వచ్చి నా మీద దాడి చేసి తెలియదట్లు చూడండి. సో తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైన విషయం, వెంటనే ఆవిడ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. తర్వాత అదే క్రమంలో సో ఇన్ని కేసులు ఆవిడ మీద ఫైల్ అవుతున్నాయి, ఆవిడ మీద యాక్షన్ చేసుకోవట్లేదు అని చెప్పి అనుకుంటున్న టైంలో ఒక పోలీస్ ఆఫీసర్ తోటి చాలా సన్నిహితంగా మాట్లాడుతున్న ఆడియోలు వీడియోలు నీ మీ ఫామ్ హౌస్కి వస్తా, గోడ దూకొస్తా, నాకు కసి, నాకు నేను గిచ్చుతా రక్కుతా ఇలాంటివన్నీ చెప్తున్నా వీడియో కాల్ ఆడియో కాల్ 2 బయటకు వచ్చేటప్పటికి పెద్ద కలకాలం జరిగింది. సో నార్సింగి పిఎస్లో ఆవిడ మీద డ్రగ్స్ కేసు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన కేసు ఉన్నా కూడా ఈ రోజు దాకా అది ఎందుకు ఛార్జ్ షీట్ కూడా నోచుకోలేదు, రిమాండ్ అయ్యింది. మామూలు విషయం కాదు, ఏదో ఎఫ్ఐఆర్ అంటే ఎవరో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని కాదు, రిమాండ్ ఎప్పుడు అవుతారు, అరెస్ట్ ఎప్పుడు అవుతారు అంటే పక్కా ఆధారాలు ఉన్నప్పుడు. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిందని తెలుసు ఉన్నా కూడా ఆవిడ మీద ఆ కేసు ముందుకెళ్ళట్లేదు, ఛార్జ్ షీట్ అవ్వట్లేదు, ఎందుకని ఎవరికి అర్థం కాల. కట్ చేస్తే ఇక్కడ బ్లాక్ షిప్ ఆయనే ఈవిడికి కొమ్ము కాస్తూ ఎవరైతే ఈ కేసుని పర్యవేక్షిస్తున్న ఆ డిఏ ఉన్నారో ఆయనతో ఈవిడ ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఎఫ్ఐఆర్ ముందుకెళ్ళదు అని ప్రూవ్ చేసింది. సో తర్వాత ఆ విషయం పోలీస్ పై అధికారులకి తెలిసింది, ఆయన ట్రాన్స్ఫర్ చేశారు, అయ్యింది. ఆ తర్వాత నెక్స్ట్ కేసు ఇంటి మీదకి రాజ్ తరుణ్ ఆ ఇల్లు అమ్మేశాడు. ఇల్లు అమ్మేసిన తర్వాత కూడా ఆ ఇంటి మీదకి వెళ్ళి ఆ ఇల్లు నాది, నువ్వు ఎట్లా ఉంటావు అని చెప్పి ఆ ఇంటి ఓనర్లను బెదిరించి ఆ ఇంటి అద్దాలు పగలు కొట్టి అక్కడ ఉండే పని వాళ్ళని కొట్టి లేడీస్ని వాళ్ళ నాన్న ఈవిడ ఇంకా కొంతమంది ఒక 10 మందిని వేసుకొచ్చి ఆ ఇంటి మీద దాడి, అమ్మేసిన ఇంటి మీద దాడి చేసింది. సో ఆ దాడి కేసు అదొకటి, దాంట్లో కొంతమంది అరెస్ట్ చేశారు పోలీసులు, తర్వాత ఏదో అయింది మొత్తానికి. అది కూడా నార్సింగ్ పిఎస్. మళ్ళీ నార్సింగ్ పిఎస్లో ఏం జరగదు, దేవుడి ఎవరు ఏం చేయలేరు, నన్ను ఎవరు ఏం చేయలేరు అన్నట్టుగా. తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2025 మార్చి 10వ తేదీన గుంటూరులో ఒక కేసు నమోదైంది. ఒక అమ్మాయిని మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇదే జీవితం అంతా బ్లాక్మెయిల్ కేసులు ఎక్కువ ఉంటాయి. సో బేసికలీ ఈ ప్రీతి అనే అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో ఏముంటుందంటే అమ్మాయిలు ఎవరన్నా వస్తే వాళ్ళని పరిచయం చేసుకొని మెల్లగా వాళ్ళకి కూల్ డ్రింక్లోనో వాటిలోనో దేంట్లోనో డ్రగ్స్ కలిపిచ్చేసి తర్వాత మెల్లగా వాటిని ఎడిక్ట్ చేసి వాళ్ళ ఫోన్లు తీసుకొని ఆ ఫోన్లో వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తోనో ఏమన్నా పర్సనల్ డేటా ఉందో వాళ్ళ ఫోన్ నంబర్లు అవన్నీ తీసుకొని తర్వాత ఆ ఫోటోలు వాళ్ళకి వీళ్ళకి పంపిస్తాను బ్లాక్మెయిల్ చేస్తూ ఎవరి దగ్గరికి చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళమని ఈ అమ్మాయిని ఒత్తిడి చేస్తుంది అని ఈ ప్రీతి అనే అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ సారాంశం. సో అలా అదే కోవలో ఈ సునైనా అనే అమ్మాయి కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందని గుంటూరులో కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత ఇది మనకి సో ఇది 2025
జూలై 1వ తేదీన నమోదైన కంప్లైంట్. కరెక్ట్గా జూన్ 31వ తేదీన ఈవిడ కోకాపేట విలాస్ ఉన్న క్యాంపస్ ఏదైతే ఉందో దానికి రౌడీలు వేసుకుని వెళ్ళి ఆ గేట్లు కొట్టేసి ఆ సెక్యూరిటీ గార్డుని కొట్టి ఒక 10 మందిని, 2 కార్లు, ఒక 5 మంది బైకులు, వీళ్ళందరూ ఆడావిడేసి ఆ విజువల్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ సబ్మిట్ చేస్తేనే పోలీస్ స్టేషన్లో కేసు అయింది. అంత ఉన్నా కూడా పెట్టకపోతే ఏం అవ్వదు కదా, ఎంత నర్సింగ్ పిఎస్ అయినా కూడా అన్ని విజువల్స్ ఉన్నప్పుడు. సో అయ్యింది, కేసు అయింది. ఇదైపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ రాజ్ తరుణ్ కార్ ఏదైతే ఉందో జీప్, దాని పేరు కార్ అంటే జీప్ అనుకునేది, దాని పేరే జేఈపీ జీప్, అది తీసుకొని అక్కడి నుంచి ఉడాయించిన తర్వాత మరి ఎక్కడో ఉంటుంది, సంగారెడ్డిలోనే ఎక్కడో ఉంటుందని తెలిసింది తప్ప మనకి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేదు. అయితే అది తర్వాత రాజ్ తరుణ్కి ఏమైందంటే అసలే ఈవిడ డ్రగ్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గట్టిగా చేస్తూ ఉంటుంది, మన దాంట్లో ఏదన్నా దొరికితే రేపు మనకి రిస్క్ అవుతుంది. ఇప్పుడు ఆ జీప్ అనేది రాజ్ తరుణ్ పేరు మీద ఉంది. రాజ్ తరుణ్ పేరు మీద. ఓకే. అది ఫస్ట్ నువ్వు రిటర్న్ చేసేయమని చెప్పి రాజ్ తరుణ్ మేనేజర్కి చెప్పాడు. రాజ్ తరుణ్ మేనేజర్ ఎన్నిసార్లు వెళ్ళి అడిగినా లేదు, డ్యామ్ రూమ్ డిసిషన్ చెప్పి వాళ్ళని బెదిరించడం, ఇంకోటి ఎంత పని చేస్తే ఇంకా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇది రాజ్ తరుణ్ ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చింది 2025 మే 20వ తేదీ. ఓకే. ఇచ్చిన కంప్లైంట్ ఇది. జీప్ తన దగ్గర ఉందని చెప్పి ప్రూఫ్ కోసం అని చెప్పేసి అట్లా మొత్తం రాజ్ తరుణ్ ఐఎమ్ సో నేను పలానా ఏరియాలో ఉంటాను, ఇది 2020లో నేను పర్చేజ్ చేసిన జీపు TS07 FT 6105 ఈ నంబర్కి అలా జీపు. నాకు ఎందుకు ఈ నంబర్ మీకు చెప్తున్నానంటే మేబీ ఇది కనుక కొండాపూర్ PS లో ఉన్న ఇన్స్పెక్టర్ కానీ ఎవరన్నా చూస్తే ఇప్పుడు మీరు అక్కడ పట్టుకున్న జీప్, నేను ఆ విజువల్స్ చూసినప్పుడు నంబర్ కనబడాల వెనకాల, ఆ నంబర్ ఎందుకు మిస్ అయింది? సో ఇది ఆ జీప్ నంబరు TS07 FT 6105 ఈ నంబరు. సో ఇది రెడ్ కలరు అన్ని రాశాడు, చాసిస్ నెంబర్తో సహా మొత్తం రాశాడు. ఈ కంప్లైంట్ నేను వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేస్తాను. తర్వాత ఇది రిజిస్ట్రేషన్ పలానా డేట్న అయింది అన్నీ ఇచ్చాను. అయితే ఈ మన్నెపల్లి లావణ్య అనే ఆవిడే షీ టుక్ ద ఇల్లీగల్ పొసెషన్ ఆఫ్ దిస్ అబవ్ వెహికల్ వితౌట్ మై కన్సెంట్ అండ్ హ్యాస్ రిఫ్యూజ్ టు రిటర్న్ ఇట్ డిస్పైట్ మెనీ రిక్వెస్ట్. అలా ఎంత చెప్పినా ఇంకా అలాగే ఉంది. సో నా బండి నాకు ఇప్పించండి మొర్రో అని చెప్పి ఆయన వెస్ట్ జోన్ డీసీపీకి ఇచ్చిన కంప్లైంట్ ఇది. సో దానికి మీకు పంపించాను చూడండి, డిస్ప్లే చేయండి. తర్వాత వాళ్ళు ఓన్లీ ఇది ఇచ్చారు, పోలీసులు దానికి ఎఫ్ఐఆర్ ఇచ్చారు, మరి ఎఫ్ఐఆర్ అయిందో తెలియదు, దానికి స్లిప్ ఇచ్చారు, సరే చూస్తూ ఉన్నారు. బట్ మన పోలీసులు ఏ రకమైన చర్యలు ఉండవు కదా. నార్సింగ్లో 2 ఏళ్ల నుంచి ఆ కేసు ములుగుతోంది, ఏ ఛార్జ్ షీట్కి కూడా దాఖలు లేదు. ఈ జీప్ తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ జీప్ వేసుకొని ఆవిడ ఎక్కడెక్కడో తిరుగుతూ ఎవడో గుద్దేసింది. ఇప్పుడు ఆ జీప్ను అక్కడ సీజ్ చేశారు. ఓకే. సో థ్యాంక్ గాడ్ ఇప్పుడు రాస్తాను ఈ కంప్లైంట్ ఇవ్వడం వల్ల దాంట్లో నిజంగా ఏదైనా డ్రగ్స్ లేకపోతే ఇటువంటి ఏమన్నా దొరికినా కూడా అది ఇప్పుడు ఆయన మీదకి రాదు. కానీ బట్ రేపు ఏదైనా సరే ఇటువంటివి జరగకుండా ఉండాలంటే నా జీపును నాకు ఇప్పించండి అంటే కూడా ఈ రోజుకి పోలీసులు ఏం చేయలేకుండా చేస్తున్నట్టు చూస్తున్నారు. ఎవరున్నారు ఇవి వెనకాల? ఇన్ని కేసులు ఉన్నాయి కదా, ఇన్ని కేసులు ఉన్నా కూడా ఆవిడ ఎలా అంత ఈజీగా పోలీసులను బెదిరించుకుంటూ జనాలను గుద్దేసుకుంటూ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, డ్రగ్స్ని నేను ఉక్కుపాదంతో తొక్కేస్తా అని చెప్పి ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారు. తర్వాత అదే పరిగా కొన్ని చేశారు. బట్ మన కళ్ళ ముందే అంటే ఒక డ్రగ్ పెడ్లర్ని ఇలా అచ్చోసిన ఆంబోతులాగా సొసైటీలోకి వదిలేస్తే వాడు ఎందుకన్నా ఏం చేస్తాడు? పోయి వాళ్ళని వెళ్ళి గుద్దేయడము. ఎన్ని కేసులు ఆవిడ కేసు అయిన తర్వాత ఆవిడ మీద అంటే 2024 జనవరి నుంచి ఇప్పటిదాకా ఎన్ని కేసులు అయ్యాయి చూడండి. డజన్ కేసులు. అందులో బ్లాక్మెయిల్లు, ఎక్స్టార్షన్లు, మనుషులు కొట్టించడాలు, రౌడీజం, ఇన్ని కేసులు అవుతున్నా కూడా మన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఏమీ పట్టించుకోకుండా ఉంటే ఇట్లా వదిలేయండి, మీ ఇష్టం. అసలు మీరు వినాల్సింది మరీ టూ మచ్ కదా. అంటే మల్టిపుల్ కేసు అయినప్పుడు పీడీ యాక్ట్ ఏదో ఉంటుంది కదా, దాని మీద పీడీ యాక్ట్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు అసలు? దాన్ని ఎందుకు నేను కొంతమంది ఏదో కింద కామెంట్లు పెడుతున్నారు. ఐ డోంట్ నో వెదర్ ఎంతవరకు ట్రూ, నా దగ్గర సాక్ష్యాలు అయితే లేవు. కానీ ఎవరో కాంగ్రెస్కి సంబంధించిన ఒక ఆయనకి సంబంధించిన బంధువు ఎవరో, వాళ్ళ మేనల్లుడో ఎవరో, ఎమ్మెల్యేనో ఎంపీనో, ఆయన బంధువు ఎవరో, ఆయనతో ఏదో సన్నిహిత సంబంధం ఉంది,
అతను కొమ్ము కాస్తున్నాడు. ఓకే. అసలు మొయినాబాద్లో మీరు చూసిన చాలా తక్కువ, ఇక్కడ చాలా దారుణంగా ఉంది. అక్కడ ఈవిడ 9 కుక్కలు పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ మీరు చెప్పారు కదా కంప్లైంట్ సంబంధించి